నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బా. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ డైరెక్టర్, రామ్ హీరో. అయితే ఇందులో ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాటకు సంబంధించి అందులో మీమ్స్ ఎక్కువ వాడారు. ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్ అవ్వచ్చు, ఏదైనా అయితే ఇందులో కేసీఆర్ డైలాగ్ ఒకటి ఉంది. ఏం చేద్దామంటావు ఇప్పుడు అనే సో ఈ ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు సార్? అసలు వాడుకోవచ్చా, వాడుకోవద్దంటారా? వాడుకోవచ్చు అంటే మరి బాహాటంగా తిట్లు తిట్టుకుంటున్న తర్వాత ఆ పాటలో ఉన్న డైలాగ్స్ గురించి ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా సభ్యతగా ఉంటే అలాగే వాడిని నరికేస్తా, వీడిని కొరికేస్తా, వాడిని పాత పెట్టేస్తా అని ఈ మాటలు మాట్లాడుకోవడం కరెక్టా? ప్రతి ఒక్కదానికి సినిమా ఫీల్డ్ బాగా చులకన అయిపోయింది. వీళ్ళు కూడా అలా ప్రతిస్పందించరు. ఏదో మన బోటి వాళ్ళు మాట్లాడుకుంటాం కానీ సినిమా 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 అంటే వినోదం. వినోదం అంటే ప్రజల్ని వినోదపరిచేది ఏదో అది వాళ్ళు పాటలో పెట్టుకుంటారు. తప్పేంది ఇందులో? ఎందుకు మీరు ఇలాగా అనవసరంగా రాద్ధాంతం చేయడం తప్పు కదా. అది వాడుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అందులో వీళ్ళు కమర్షియల్ డైరెక్టర్స్ కనుక సినిమా ఆకర్షించడానికో ఏది పెడతారన్నమాట. పెట్టినట్టయితే దాన్ని మనం నిర్బంధించడం, ఆ పాట తీసేయడం, అన్నిటికీ ఏదైనా వాళ్ళ పాపులర్ అవడం కోసం, ఫేమస్ అవడం కోసం ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని, ఏదైనా మాటని వాడుకుంటారు. అది వాడుకోవడం మాత్రం ఎంత మాత్రం తప్పు కాదు. అది మీరు అసభ్యంగా మాట్లాడినప్పుడు లేదా, ఇది పాట, ఇది మీరు అసభ్యంగా మాట్లాడినప్పుడు దాన్ని ఖండించేలాగా ఉంటే బాగుండు. ఎవరు ఖండించరు కదా. మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని ఊరుకుంటున్నాం కదా. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక పాటను తీసుకొని ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు సినిమాకు సంబంధించిన దానిపైన మాట్లాడడం అది కరెక్ట్ అంటారా? అవునమ్మా, రాజకీయ పార్టీ అంటే ఆ ప్రజల్ని బాగా వాళ్ళు ఏం అంటే బీఆర్ఎస్ పార్టీ అయినట్టయితే అది వాళ్ళు ఏం తప్పులు మాట్లాడారో అది ఒప్పందం చేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయాను, బీఆర్ఎస్ పార్టీ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారిపోతుందట. 1,00,000 సార్లు చెప్పాను నేను. మీరు ఎప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చారో అప్పుడు మీ హక్కులు, ప్రజల మీద ఉన్న హక్కును కోల్పోతున్నారని చెప్పా. అది నిజమైనందుకు ఇది అప్రస్తుతమైనా చెప్పవలసిన అవసరం వచ్చింది. ప్రేక్షకులు మన్నించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సినిమా మీద పడడం, సినిమా పాటల మీద పడడం, ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ సినిమా ఇచ్చే ఒక మంచి వినోదాన్ని ఇచ్చే కార్యక్రమం. ఆ వినోదం కొంతమందినైనా సంతోషపరిస్తే చాలు. ఇప్పుడు వాంటెడ్గా వాళ్ళని కించపరచాలని వాళ్ళు ఆ పాట పెట్టుకోలేదు. దాంట్లో ముందు మా టైటిల్స్ వచ్చినప్పుడు కూడా అది పెడతారన్నమాట, డిస్క్లైమర్ పెడతారు. ఏంటంటే ఇది కేవలం వినోదం కోసమే రాయబడ్డ పాట, కానీ దీన్ని ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. చాలా దిరెన్సీ మ్యాటర్. అంటే సార్ ఇప్పుడు ఈ ఒక్క పాటనే కాదు, చాలా పాటల్లో మీమ్స్ ని వాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అంటే ఇంతకు ముందు తమన్ సినిమా కావచ్చు, ఇటు చాలా మూవీస్ లో చాలా మీమ్స్ వాడారు, డైలాగ్స్ వాడుకున్నారు. ఎందుకు ఇలా వివాదం రేపుతున్నది అంటారు? ఇప్పుడు వీళ్ళలో రాజకీయ నాయకుల్లో కూడా పెద్ద మనసు తక్కువైపోయింది, వితరణ తక్కువైపోయింది. అంటే అంత వైడ్గా ఆలోచించటం లేదు. ఏదో పాయింట్ దొరికింది, దీన్ని రాజకీయం చేద్దామన్నటువంటి ఆవేశమే తప్ప వాళ్ళకి ఆలోచన లేదని చెప్తారు. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఆర్కే లక్ష్మణ్ ఒక కార్టూన్లో వేసేవాడు. ఆర్కే లక్ష్మణ్ అని పెద్ద ప్రఖ్యాత కార్టూనిస్టు. ఆయన ఒక కార్టూన్ వేసేవాడు. వేస్తే జవహర్లాల్ నెహ్రూ ఆయన పిలిచి, చాలా బాగుంది, ఐ లైక్ దట్, ఐ లవ్ యూ, ఇలాగే చురకలు అంటిస్తే మనలో చైతన్యం వస్తుంది అని ప్రశంసించి పంపించాడు. అర్థమైందా? అంతేగాని నేను ప్రైమ్ మినిస్టర్ని కదా, నా మీద కార్టూన్ వేస్తావు, మూసే జైల్లోకి పంపించే తిహార్కి అని చెప్పలేదు కదా. దాన్ని ప్రశంసించాడు. అంటే మా తాలూకు బాధ్యతని గుర్తు చేసావయ్యా, నువ్వు నీ వందనం అని చెప్పారు. వాళ్ళ మనసుకి వీళ్ళ మనసుకి కంపేర్ చేసుకోండి. ఆయన రాజకీయ నాయకుడే, వీళ్ళు రాజకీయ నాయకులే. వీళ్ళకి ఇంకా సమస్యలు లేవా, పరిష్కారం చేయవలసినవి లేవా? అంటే మీరు పాలక వర్గంలో ఉండి గవర్నెన్స్ మీకు ఉంటేనే పరిష్కరిస్తారా? మరి రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు సమాజాన్ని నట్టి పెట్టుకొని ఉండాలి, ఆ నియోజకవర్గాన్ని నట్టి పెట్టుకొని ఉండాలి. అక్కడ ఏమైనా తప్పులు జరిగినా, ఏదైనా కొంచెం గలాట జరిగినా, కొంచెం ఆ మనోభావాలు దెబ్బతిన్నా వెళ్ళి నువ్వు నిలబడాలి. మీరేం కంగారు పడద్దు, మీరేం బాధపడద్దు, మేము ఉన్నామని చెప్పాలి.
అది మానేసి ఎక్కడో డబుల్ స్మార్ట్ శంకర్లో ఏదో వచ్చిందంటే ఏదొస్తే ఎవరికెందుకు, ప్రజలు పట్టించుకోరు, మీరు పట్టించుకోవద్దు అంటున్నాను నేను. అంటే ఒక వినోద మాధ్యమాన్ని వినోదంగానే చూడాలి అంటారు. వినోదాన్ని వినోదంగా చూడాలి. అందులో సినిమా మాధ్యం మీద చీటికి మాటికి ఏదైనా కులం ప్రసక్తి వచ్చేస్తారు. ఉమ్, ఏంటి ఇదంతానా? అవును. ఇప్పుడు అలాగైతే మాలపిల్ల అనే సినిమా రిలీజ్ అవుద్దా, ఉమ్, రైతు బిడ్డ అనే సినిమా రిలీజ్ అవుద్దా, రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అవుద్దా? అదంతా ఫుల్ ఆఫ్ పాలిటిక్స్తో ఉన్నది. అది సినిమాలుగా చూశారు. అంటే మనల్ని కనువిప్పు కలగడానికి, ఆ చైతన్యం కలగడానికి ఆ పాటల ఉపయోగించుకున్నారు కానీ లేకపోతే ఆ, వాళ్ళకేం పని, మనకేం పని? ఉమ్. అంటే పెద్దలు కూడా అంత పెద్ద మనసుతో ఉండేవారు. అంటే ఇప్పుడు ఇటు సమాజమే అయినా సరే సినిమాని సినిమాలాగా చూడలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే లేదు, చాలా ప్రభావం చూపిస్తున్నాయి అనుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్నవాడు ప్రతి మనిషి కూడా రాజకీయమే చేస్తున్నాడండి. ఉమ్, ఇప్పుడు ఎప్పుడో అక్కడేదో బాధాకరమైన డైలాగ్ చెప్తున్నాడు, ఇక్కడ ఉమ్, దేనికో ఇలాగ అంటున్నాడు. ఇదికేమైనా మనిషేనా? ఆ డైలాగ్ ఏంటి, ఈ ఆనందం ఏంటి అంటున్నాడు అనమాట. ఉమ్, ఇంత కాదేది రాజకీయాలకి, కాదేది దీనికి ప్రచారానికి అనర్హం, అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారు. ఉమ్, మంచిగా మాట్లాడే వాళ్ళు కొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, లేకపోతే చీకొడుతున్నారు అన్నమాట. ఈ ఉమ్, మధ్యకాలంలో చూసాం కదా, అందరూ ఒకటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు, ఆ ముగ్గురిని చీకొట్టారు. ఇంకా అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఉండదు. అందుకే మనం వీడియోలు చెప్పుకున్నప్పుడు చాలా దూరంగా ఆలోచించి చెప్పుకోవాలన్నమాట. ఉమ్. రేపటి తరం కూడా మన వీడియోలు చూసి కరెక్ట్గా చెప్పారు వీళ్ళు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే వివాదం స్టార్ట్ అయింది. ఇక తర్వాత అంటే మూవీ అయ్యో తల్లి, సినిమాకి సంబంధించి ఎన్నో వివాదాలు. గొల్లబామ సినిమా పెద్ద వివాదం. అంటే ఇలాంటి చాలా సినిమా అన్నమాట. గొల్లలందరూ ఒకటైపోయారు. ఎవరైనా జనరల్గా ఈ వైశ్యులు కానీ వీళ్ళందరూ కూడా మరి చింతామణి సినిమానేమో, అది చింతామణి నాటకాన్ని బ్యాన్ చేశారు, ఇప్పుడు నాటకాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు చింతామణి సినిమాలో భానుమతి యాక్ట్ చేసింది. భానుమతి లాంటి నటి చింతామణిగా యాక్ట్ చేస్తే అప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. అది అంత పెద్ద మనసుతో చూశారని చెప్పడం నేను. మరి ఈరోజు నాటకాన్నే బ్యాన్ చేసేస్తున్నారు. వాళ్ళు పొట్టా పోసుకోవాలి కదా, వాళ్ళకి ఇంకొక ఉద్యోగం లేదు. ఆ యాక్ట్ చేసే ఇంటికి తీసుకెళ్ళాలి. సంవత్సరం అంతా ఈ పందిర్ల వెళ్ళికి షోలకు వెళ్ళినట్టయితే ఆ డబ్బుతో సంవత్సరం అంతా పోషించుకోవాలి. వాళ్ళు పొట్ట కొడితే ఎలాగని గట్టిగా మా బుడ్డలు చెప్పిన తర్వాత దానికి భక్త చింతామణి అని పేరు పెట్టారు. ఇలాంటి సజెషన్లు ఇవ్వండి, బాగుంటుంది. కానీ వాళ్ళు పొట్ట కొట్టకూడదు కదా. ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకరని పెట్టారు, దాన్ని ఆపేస్తారు. అది తీసేవాడు ఏమైపోతాడు? పోనీ అది మీకు ఏమైనా లాసా? ఏమీ లాస్ లేదు. ఆ సినిమా చూసి మీకు ఓట్లు వేయడం మానేస్తారా? ఏమీ జరగదు కదా.